ఈరోజు మన టాపిక్ నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత సెక్సువల్ లైఫ్ ఎందుకోసం డౌన్ అవుతుంది, దానికి గల కారణాలు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు చాలా పవర్ఫుల్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఓకే, కానీ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిన టాపికే సెక్సువల్ హెల్త్. ఇలాంటి పవర్ఫుల్ అయిన సబ్జెక్ట్ని మనం స్కూల్లో, కాలేజీలో ఎప్పుడు డిస్కషన్ చేసుకోమో మ్యారేజ్ అయిన తర్వాత మన లోపల మనం పర్సనల్గా బాధపడుతుంటాం. అలాంటి విషయాల గురించి నేను ప్రతి వీడియో లోపల క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తా. చూడండి, ఈ యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. లాస్ట్ 5 minutes వరకు వినండి. మంచి మంచి టిప్స్ చెప్తాం మీ అందరికీ. మొదటగా మనం ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోక ముందుకు రకరకాల ఫీలింగ్స్, రకరకాల కోరికలు ఉంటాయి. రోజుకు 5-6 సార్లు ఫోన్ మాట్లాడాలి, చూడాలని రకరకాల థాట్స్, ఆకర్షణ అనేది ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, మన లోపల మనం దూరం అయిపోతుంటాం. దీనికి కూడా కొన్ని కారణాలు. మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే లేడీస్ ఉంటారో మన ఇంటిలో సిస్టమేటిక్గా, సంప్రదాయ ప్రకారంగా రకరకాల డ్రెస్సులతో హస్బెండ్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. ముందుగా ఈ యొక్క సెక్సువల్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంటే నార్మల్ సబ్జెక్ట్ కాదు, చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. ఇది లేకపోతే మనం లేదు, మన సంతానం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. అలాంటి అద్భుతమైన సబ్జెక్టుని తెలుసుకోవడానికి మొహమాట పడకండి, తెలుసుకోండి. ఇలాంటి విషయాలను మీ యొక్క లైఫ్ లోపల ఫాలో అప్ చేసుకోండి. దానికి గల కారణాలు ఏముందంటే, మొదటిది మన యొక్క బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ యొక్క డోపమిన్ అనే హార్మోన్ చేసేది ఏంటంటే, కొత్తగా బైక్ కొన్నా, కార్ కొన్నా, ఏం తీసుకున్నా కానీ ఒక విధంగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి రిలీజ్ చేస్తుంది ఈ యొక్క హ్యాపీ హార్మోన్. అదే ఐటమ్ పాత పడే కొద్దీ బాడీ లోపల ఒక డోపమిన్ అనే హార్మోన్ డౌన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా డౌన్ కావడం వల్ల హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది, స్లోగా నెగ్లెక్ట్ అవుతుంది. ఈ హార్మోన్ని ఏ విధంగా మనం లాస్ట్ వరకు యంగ్ ఏజ్ లోపల, ఓల్డ్ ఏజ్ లోపల గిడ్డంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మొదటగా మీరు మీ యొక్క స్త్రీని ఒక విధంగా చెప్పాలంటే ఇంటి లోపల అన్ని రకాల పనులు చేస్తూ మీకు సపోర్ట్ ఇస్తూ ఉంది. కానీ ఆ యొక్క స్త్రీకి మీరంటూ సపోర్ట్ అందిస్తూ ఒక విధంగా హెల్ప్ చేస్తూ బెటర్గా చూసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆనందాన్ని అన్ని విధాలుగా సపోర్టెడ్గా ఉండగలదు. దీనిలో ఒకటి స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటే, స్ట్రెస్ అనేది రొమాన్స్కి పెద్ద శత్రువు. ఇది ఈ రోజుల్లో చాలా మంది జీవితంలో ఈఎంఐ స్ట్రెస్ ఉంది. మనము ఒక జాబ్ లేదా బిజినెస్ లోపల చేకినాం, నెలకు 10,000 వస్తుంది, 15,000 భారాన్ని మన మీద వేసుకొని నెలకు ఈఎంఐ టెన్షన్స్, ప్రెజర్స్ మన లోపల ఉన్నాయి. సెకండ్ స్ట్రెస్ గురించి మాట్లాడితే, బిజినెస్ లోపల ఉండడం తప్పు కాదు. ఈ యొక్క బిజినెస్ లోపల గిట్టంగా రకరకాల లోన్స్ తీసుకొని, అమౌంట్ తీసుకొని రకరకాల టెన్షన్లో, ప్రెజర్లో ఉండరు మీరు. ఈ యొక్క బిజినెస్ టెన్షన్స్, జాబ్ టెన్షన్స్ అంటే మార్నింగ్ టు నైట్ వరకు జాబ్ షెడ్యూల్ లోపల టెన్షన్ అయిపోయారు. ఫైనాన్స్, అమౌంట్, ఇన్కమ్, ఇలాంటి టెన్షన్స్, ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు మీ యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఎక్కువైనాయి మీ అందరికీ. బ్రెయిన్లో స్ట్రెస్ మూడ్ ఉన్నప్పుడు ఏ విధంగా సెక్సువల్ థాట్స్, సెక్సువల్ డ్రీమ్స్ వస్తాయి ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగితే మీకు సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్ వస్తుందా? రాదు కదా. అదేవిధంగా మీ యొక్క బ్రెయిన్ ఎనీ టైం ప్రాబ్లం లోపల ఉంటే మీకు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, సెక్సువల్ థాట్స్ రావాలి, డ్రీమ్స్ రావాలి అనేది ఆ యొక్క హార్మోన్ రిలీజ్ చేయదు మీలో. ఒక విధంగా స్ట్రెస్ బాగా ఉంది కాబట్టి. అసలు ఆలోచించండి, మన యొక్క బాడీకి రిపేర్ చేసుకునే టైం ఎప్పుడు? నిద్ర సమయం లోపల మాత్రమే మన యొక్క బాడీ రిపేర్ అవుతుంది. అలాంటి నిద్రని మీరు డిస్టర్బెన్స్ చేసుకుంటారు, ఏ విధంగా మీ యొక్క బాడీ రికవర్ అవుతుంది? టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ బ్యాలెన్స్ అవుతుంది. ఒక్కసారి మీ అంతకు మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ది, మొబైల్ కొత్త లైఫ్ పార్ట్నర్ అయింది ఈ కాలం లోపల. ఈ రోజుల్లో చాలా మంది కపుల్స్ ఎదురెదురుగా కూర్చొని ఒకరు వాట్సాప్ లోపల బిజీ ఉండరు, ఒక్కొక్కరు యూట్యూబ్ లోపల బిజీ ఉండరు. ఈ విధంగా వాళ్ళ యొక్క సోషల్ మీడియా లోపల వాళ్ళు చాలా బిజీ అవుతారు. సోషల్ మీడియాకు 3 hours టైం ఇస్తారు, కానీ హస్బెండ్కు ఒక 15 minutes టైం ఇవ్వలేకపోతారు. అసలు అటెన్షన్, మీ యొక్క ఏకాగ్రత ఎక్కడ ఉంది ఆలోచించండి ఒకసారి. మొబైల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నరా? మీ యొక్క వైఫ్ మీ యొక్క పార్ట్నరా? మీ యొక్క హస్బెండ్ మీ యొక్క పార్ట్నరా?
మీ లోపల మీరే క్వశ్చన్ చేసుకోండి. అసలు పార్ట్నర్ ఎంతో విధంగా కష్టపడి శ్రమ చేసి ఇంటి లోపలికి వచ్చిన తర్వాత పార్ట్నర్తో ప్రేమతో ఒక 15 మినిట్స్ మాట్లాడదామనే ఆలోచన కూడా లేకుండా అయింది. కాబట్టి మీలో ఆ యొక్క డ్రీమ్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంటాయి. నెక్స్ట్ది వెయిట్ గెయిన్ అండ్ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకుంటే, మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది నా లైఫ్ అయిపోయింది అనుకుంటారు. ఇంక ఏం లేదు నా లైఫ్లో, వాకింగ్ వదిలేస్తారు, ఎక్సర్సైజ్ వదిలేస్తారు, వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. మొదట్లో చిన్న చిన్నగా మార్పు అనిపిస్తుంది, కానీ కొద్ది కొద్దిగా ఎనర్జీని డౌన్ చేస్తుంది మన యొక్క అన్హెల్దీ వెయిట్ ఫ్యాట్ ఇదంతా. ఎందుకు మ్యారేజ్ అయితే మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయకూడదా, ఎనర్జెటిక్ ఉండకూడదా? అసలు మీకు మీరు ఆలోచించుకోండి ఒకసారి. జీవితాంతం చేయవలసిన యాక్టివిటీస్గా కొందరు పెళ్ళైన వాళ్ళ లోపల చూస్తుంటే చేతులు కాళ్ళు సన్నగా, పొట్ట ఇంత ముందుకుంటుంది. అసలు ఫిట్నెస్ తగ్గినప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది మీకు మీరు ఆలోచించుకోండి. ఆరోది హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ కావడం. అంటే మన యొక్క శరీరం హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. పురుషుల్లో టెస్టోస్టిరాన్, స్త్రీల్లో ఈస్ట్రోజన్ అని ఈ విధమైన హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ సెక్సువల్ లైఫ్కో. ఈ యొక్క హార్మోన్స్ అనేది రికవర్ కావడం, రిపేర్ కావడం, బెటర్ కావడం అది మీరు మంచి ఆహారం లైఫ్ స్టైల్ లోపల ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీ యొక్క బైక్లో కరెక్ట్ పెట్రోల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్నంత టార్గెట్ రీచ్ అవుతారు. పెట్రోల్ లేకపోతే బైక్ మీరు అనుకున్నంత టార్గెట్ రీచ్ అవుతారా? కారుకా. అదే విధంగా మీ యొక్క బాడీలో స్టామినా, ఎనర్జీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అనుకున్న థాట్స్, డ్రీమ్స్, డిజైర్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ ఇవన్నీ లేకపోతే మీ యొక్క థాట్స్ అనేది డౌన్ కావడం జరుగుతుంది. కొందరు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ప్రభావం ఎక్కువైపోయింది. చాలా మందిలో స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువగా ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం ఇవన్నీ డిఫరెంట్ ప్యాషన్ అయిపోయింది. కానీ ఇది చేయడం వల్ల మీ యొక్క హెల్త్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి ఆలోచించండి. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మీరు ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గితే ఆటోమేటిక్గా మీ యొక్క సెక్సువల్ లైఫ్ అనేది డౌన్ అవుతుంది. ఎమోషన్ డిస్టెన్స్ అనేది ఎక్కువైపోయింది. సెక్స్ అనేది కేవలం ఫిజికల్ బాడీ టు బాడీ అటాచ్మెంట్ కాదు. బ్రెయిన్, హార్మోన్, నర్వస్ ఇవన్నీ కలిస్తేనే మీరు సెక్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎమోషన్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే తగ్గిందో దాన్ని పెంచుకోండి. రోజు గొడవలు అండ్ మాట్లాడుకోకపోవడం, కోపం రావడం, మాటలు తగ్గిపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ చాలా డేంజర్ మీ యొక్క లైఫ్కో. ఒక మొక్కకు నీళ్లు లేకపోతే నెమ్మదిగా ఏ విధంగా అయితే ఎండిపోతుందో అలాగే మీ యొక్క రిలేషన్షిప్ లోపల ఒక విధమైన బాండింగ్ లేకపోతే ఆటోమేటిక్గా రిలేషన్షిప్ డౌన్ కావడం జరుగుతుంది. కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఒబేసిటీ, షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలు. ఒక అనారోగ్యమైన పర్సన్ సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేడు, హ్యాపీగా తనతో పాల్గొన్నా కానీ మేడం హ్యాపీగా ఫీల్ కాదు అనారోగ్యమైన పర్సన్. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, కొందరు స్త్రీలు గీతంగా ఇంటి దగ్గరనేమో అందంగా మీరు ఎన్ని పనులు చేసి ఎంత కష్టపడి ఏం చేసినా సరే మీ ఇంటి దగ్గర మీరు ఒక ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా కనబడాలి. మీ యొక్క బెడ్రూమ్, మీ యొక్క ఇంటిలో బయటికి వచ్చిన తర్వాత నార్మల్గా కనబడ్డా సరే, ప్రస్తుతం కాలం లోపల స్త్రీలు ఇంటి లోపల లంగాలు, నైటీలు వేసుకొని తిరుగుతూరు. అబ్బాయి చూసినప్పుడు మూడు కిడ అసలు రావడం లేదు ఈ కాలం లోపల. ఎందుకోసం అంటే అదే నైటీ, అదే అసలు ఇంక అయిపోయింది నా జీవితం ఈ యొక్క వంట రూమ్కి అంకితం అన్నట్లు. కానీ బయటికి వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మీరు అట్రాక్టివ్గా రెడీ అవుతారో అదే అట్రాక్టివ్ ఇంటిలో రెడీ అయితే ఏమవుతుంది? మీ యొక్క అట్రాక్షన్, మీ యొక్క ఫిట్నెస్, మీ యొక్క అట్రాక్షన్ అన్నీ మీ యొక్క హస్బెండ్కు చూపించాలి. హస్బెండ్కు చూపించినప్పుడే సెక్సువల్ కనెక్షన్ అనేది పెరుగుతుంది. కానీ ఇంటి లోపల నార్మల్గా బయటకు వస్తే షోప్ టాప్లో అందరు కాదు, కొందరు ఉండరు. కాబట్టి మీరు ఇంటిలో అందంగా డిజైన్ అయ్యి, అందంగా తయారై, అందంగా ఉండండి. అప్పుడు మీ యొక్క హస్బెండ్ చాలా విధంగా కనెక్షన్లో ఉంటాడు. ఇలాంటి ఆరోగ్య సమస్యల గురించి మీరు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా బాధపడుతున్నట్లయితే నాకు మెసేజ్ చేయండి. నేను స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. దీనికంటూ మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాం. ఎవ్రీడే 7 o'clock, 6 o'clock కొన్ని టైమింగ్స్ లోపల జూమ్ యాప్లో క్లాసెస్ ఉంటాయి. ఈ యొక్క క్లాసెస్ అందించి
మిమ్మల్ని చిన్న చిన్నగా చేంజ్ కాయే ప్లాన్ లోపల ఉంటాం. ఒకటి గుర్తుంచుకోండి, ఆరోగ్యమైన బాడీ ఉంటే ఆరోగ్యమైన హార్మోన్స్ ఉంటాయి. ఆరోగ్యమైన హార్మోన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఎనర్జీ పెరగడం వల్ల మీ యొక్క లైఫ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫాలోఅప్ చేయండి. ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయండి. ఇంతసేపు వీడియో చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.